అందరికీ నమస్కారం. నమ్మితే ప్రాణమైనా ఇచ్చేవాడు ఒకడు, నమ్మించి గొంతు కోసేవాడు మరొకడు. అమెరికాకు రష్యాకు మధ్య తేడా ఇదే. మీరు చూడండి, ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తుంది. ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇరాన్ మీద యుద్ధం చేయడానికి అమెరికాకు ఇరాన్ పక్క దేశం కాదు. కాబట్టి గల్ఫ్ దేశాల సహాయం తీసుకొని గల్ఫ్ దేశాల్లో తన ఎయిర్ బేస్ని తన స్థావరాలు పెట్టుకొని అక్కడి నుంచి ఇరాన్ మీద దాడులు చేస్తుంది అమెరికా. తన శత్రువుకు స్థావరాలు పెట్టుకునే అవకాశం ఇచ్చినందుకు గల్ఫ్ మీద కోపంతో రగిలిపోతూ దాడులు చేస్తుంది ఇరాన్. ఇక్కడ గల్ఫ్కి యుద్ధానికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు దుబాయ్కి కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్కి కావచ్చు, వీళ్ళెవరికి కూడా యుద్ధంతో సంబంధం లేదు. కానీ వీళ్ళేంటి, అమెరికాకు సాయం చేస్తున్నారు. అమెరికా వీళ్ళని ఉపయోగించుకొని వీళ్ళ దేశాల్లో తన స్థావరాలు పెట్టుకొని ఎయిర్ బేస్ పెట్టుకొని వీళ్ళ దేశాల్లో నుంచి ఇరాన్ మీద దాడులు చేస్తుంది. కాబట్టి ఇరాను గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తుంది. ఇప్పుడు గల్ఫ్కు రక్షణ కల్పించాల్సింది ఎవరు? అమెరికా కదా. ఇక్కడ గల్ఫ్ వర్సెస్ ఇరాన్ కాదు యుద్ధం. అమెరికా వర్సెస్ ఇరాను, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. యుద్ధానికి గల్ఫ్కి ఏ సంబంధం లేదు. కానీ గల్ఫ్ నష్టపోతుంది. సౌదీ అరేబియా మీద ఎన్ని దాడులు జరిగాయి? దుబాయ్ మీద ఎన్ని దాడులు జరిగాయి? దుబాయ్లో రియల్ ఎస్టేట్ ఎంత దెబ్బతింది? పర్యాటకం ఎంత దెబ్బతింది? ఖతారు ఎంత నష్టపోయింది? సౌదీ అరేబియా చమురు శుద్ధి కర్మాగారం ఎలా పేలిపోయింది? ఖతారు గ్యాస్ స్టేషన్ ఎలా పేల్చేయబడింది? ఎంత నష్టం! ఖతార్ అప్పట్లో కోలుకోదట, అంత తీవ్రమైన నష్టం. ఎవరి కోసం ఈ నష్టం? యుద్ధానికి గల్ఫ్కి ఏమైనా సంబంధం ఉందా? యుద్ధానికి ఖతార్కి, యుద్ధానికి సౌదీ అరేబియాకి, యుద్ధానికి దుబాయ్కి సంబంధమే లేదు. కానీ కేవలం అమెరికాకి సాయం చేసిన పాపాన వాళ్ళు నష్టపోతున్నారు. మరి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అమెరికా మీద ఉంది కదా. మరి రక్షణ కల్పించిందా? తన ఉద్దేశం ప్రకారం తను ఇరాన్ మీద దాడి చేస్తుంది, ఇరాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఇప్పుడు అమెరికా ముందు లక్ష్యం ఇరాన్ని ఆక్యుపై చేసుకోవడం కాదు, హర్మోజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవటం, లేదు కరుగు దీవుల్ని స్వాధీనం చేసుకోవటం అమెరికా లక్ష్యం కాదు. ముందు అమెరికా లక్ష్యం ఏంటి? గల్ఫ్ దేశాలకు రక్షణ కల్పించడం కావాలి. ఎందుకంటే తన సహాయం చేస్తున్నందుకు నష్టపోతున్నారు వాళ్ళు. కేవలం అమెరికాకి సహాయం చేస్తున్నందుకే నష్టపోతున్నారు. కాబట్టి ముందు వాళ్ళకి రక్షణ కల్పించడం అమెరికా ప్రధాన ఉద్దేశం కావాలి. కానీ లేదు, అలా ప్రధాన ఉద్దేశంగా అమెరికాకి లేదు. అమెరికా తన స్వార్థం ఏంటి? ఇరాన్ని ఆక్యుపై చేసుకోవాలి, ఇరాన్లో ఉన్నటువంటి వనరులన్నీ స్వాధీనం చేసుకోవాలి. అదే లక్ష్యంతో యుద్ధం చేస్తుంది తప్ప తనకి స్థావరాలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన గల్ఫ్ను మాత్రం రక్షించడానికి ఏమాత్రం కూడా ముందుకు రావట్లేదు. అదే రష్యా చూడండి, క్యూబా ఇబ్బందుల్లో పడింది. క్యూబాకి అమెరికా ఆంక్షల ఫలితంగా ఎలాంటి క్రూడ్ ఆయిల్ సప్లై కావటం లేదు. మామూలుగా వెనిజులా నుంచి క్యూబాకి ఆయిల్ సప్లై అవుద్ది. ఆ ఆయిల్ సప్లై అయితేనే క్యూబాలో కరెంట్ వస్తుంది. ఎందుకంటే పవర్ ఉత్పత్తి క్యూబాలో లేదు. క్యూబా అనేది చాలా చిన్న దేశం, చాలా తక్కువ వనరులు ఉన్న దేశం. కాబట్టి ఎప్పుడైతే అమెరికా వెనిజులాను ఆక్యుపై చేసుకుందో, వెనిజులా దేశ అధ్యక్షుని అదుపులో తీసుకుందో, వెనిజులా మొత్తాన్ని తన చేతుల్లో పెట్టుకుందో, వెనిజులా నుంచి క్యూబా పోతున్నటువంటి ఆయిల్ సప్లైని ఆపేసింది, క్యూబాని ఒంటరి చేసింది. నెక్స్ట్ క్యూబాని నేను ఆక్యుపై చేసుకోబోతున్నాను కూడా అమెరికా చెప్పింది. కారణం ఏంటి? క్యూబా అనేది కమ్యూనిస్ట్ కంట్రీ. సోవియట్ రష్యాని చూసి కమ్యూనిస్ట్ ఉద్యమం చేసి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న దేశం క్యూబా. అయితే ఒకప్పుడు సోవియట్ రష్యాకి క్యూబాకి మంచి సంబంధాలు ఉంటాయి. సరే, ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు, అది కూడా రష్యాగా మారిపోయింది, అది వేరే విషయం. కానీ ఆ సంబంధాన్ని రష్యా అలా మెయింటైన్ చేస్తుంది. ఇలా క్యూబా కష్టాల్లో పడిందని అమెరికా ఆంక్షలు పెట్టినా సరే, నిజానికి అమెరికా ఆంక్షలు పెట్టింది క్యూబాకి ఎవరు ఆయిల్ సప్లై చేయొద్దని. క్యూబాకి నిజానికి మెక్సికో ఆయిల్ సప్లై చేద్దాం అనుకుంటే అమెరికా బెదిరించేసరికి మెక్సికో వెనక్కి తగ్గింది. ఎవరైనా క్యూబాకి ఆయిల్ సప్లై చేస్తే ఆ దేశంతో నేను తగాదా పెట్టుకుంటా, ఆ దేశంతో నేను ఆర్థికపరమైన సంబంధాలు నడపను అని ట్రంప్ హెచ్చరించాడు. అయినప్పటికీ ట్రంప్ హెచ్చరికలు పక్కన పెట్టి మరి రష్యా క్యూబాకి ఆయిల్ పంపించింది. ఇది రష్యాకున్న గుణం. ఇప్పుడే కదండి, మన దేశానికి కూడా ఒక ఉదాహరణ ఉంది. మనకి పాకిస్తాన్కి గతంలో యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ పక్కన అమెరికా నిలబడ్డప్పుడు అమెరికా పాకిస్తాన్ కలిసి మన దేశం యొక్క సముద్ర మార్గంలో విధ్వంసాన్ని క్రియేట్ చేయాలని చూసినప్పుడు మనకి రష్యా అండగా నిలబడింది. రష్యా అండగా నిలబడి పాకిస్తాన్ వెనక్కి కొట్టేసింది. సో ఇలాంటి సందర్భాలు మనకి ఎవరేంటో చెప్తూ ఉంటాయి. అంటే సందర్భం వచ్చినప్పుడే కదా. మనకి కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, మాటలు చెప్తూ ఉంటారు, నువ్వంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అని చెప్తూ ఉంటారు. కానీ ఎంత ఇష్టం అనేది సందర్భం వచ్చినప్పుడే బయటపడింది. మనకు కష్టం వచ్చినప్పుడు మనతో ఉండేవాడు నిజమైన స్నేహితుడు. ఇలా క్యూబాకి కష్టం వచ్చింది, రష్యా నిలబడింది. ఇది కదా నిజమైన స్నేహం అంటే. ఇలా గల్ఫ్కి కష్టం వచ్చింది, అమెరికా నిలబడలేదు. ఇది అంటే రష్యాకి అమెరికాకి మధ్య ఉన్నటువంటి తేడా ఇది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.